హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం ఆవులు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ కనిపించేటటువంటి అన్ని ఆవులు మొత్తానికి అయితే ముప్పల గ్రామానికి చెందిన ఆచార్య అనే ఒక పెద్ద ఆయనవైతే ఈ ఆవులన్నిటి ఫ్రెండ్స్. ఇవి మొత్తం ఆయనకు 350 ఆవులు అయితే ఉన్నవి. ఇవి చూస్తున్నారు మొత్తం 350 ఆవులు. ఇక్కడ 350 ఆవులు అయితే ఇక్కడ మేతకైతే ఈరోజు అడవికి ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవి మేత. ఈ విధంగా అయితే మేత మేయడానికి అయితే ఇక్కడ ఐజా మండలం, ఇక్కడ ప్రజెంట్గా అయితే ఆయన ఐజా మండలంలోనే ఇక్కడ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఆయన గుడారం వేసుకొని అయితే నివసిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఆవులతోనైతే మొత్తము ఇక్కడ వీళ్ళు పనిచేసే వాళ్ళు అయితే మొత్తం ఇక్కడ వీళ్ళు ఐజా మండలం నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఇక్కడ అడవికి మేత మేయడానికి అయితే ఆవులు అనేటువంటి తోలకు రావడం అయితే జరిగింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవి ఆవులు అయితే ఇక్కడ మేత మేస్తున్నారు ఫ్రెండ్స్. అన్ని 350 ఆవులు అయితే. వీటిని ఎంతమందిని మెయింటైన్ చేస్తారు, వీటిని సాయంత్రం పొద్దున ఎన్ని గంటలకు వస్తారు, సాయంత్రం ఎన్ని గంటలకు పోతారు మళ్ళీ వాళ్ళ ఇంట్లకు, మన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. వీటి గురించి అయితే ఇవన్నిటివైతే ఇవి ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తున్నటువంటి ఆవులు అయితే మొత్తం కరివే ఫ్రెండ్స్. ఇవి అయితే 350 ఆవులు. ఇక్కడ ఇవి ప్రతిరోజు డైలీ ఒక విలేజ్కి ఇక్కడ 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఇక్కడ వీళ్ళు అడవికి అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. డైలీ వర్క్ ఇదే ఫ్రెండ్స్. వీళ్ళకైతే డైలీ పొద్దున 10 గంటలకైతే రావాలి, మళ్ళీ తిరిగి సాయంత్రం 6 గంటలకైతే తిరిగి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ వీళ్ళు మళ్ళీ ఇళ్ళకు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదైతే పెద్ద ఫ్రెండ్స్ ఆవు అయితే. ఇది ఎక్కువగా వీటన్నిటిలో అయితే ఇక ఇది ఎక్కువగా ఈతలు అయితే ఈనింది ఫ్రెండ్స్. ఇదైతే 4 ఈతలు ఈనిందంటే ఇది, అందుకే కొంచెం చాలా వీక్గా ఉంది ఫ్రెండ్స్ ఆవు కూడా. ఇది ఇక్కడ కనిపించేటటువంటి ఆవులు అయితే ఇక్కడ ఇలాంటివి చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. 3-4 ఈతలు వేసినా కూడా అయితే చాలానే ఉన్నాయి ఆవులు. ఇక్కడ వీళ్ళైతే మేపడానికి అయితే తీసుకొని వచ్చినారు ఫ్రెండ్స్. వాళ్ళతో కూడా మరింత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు. చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి దూడలు అయితే ఈ విధంగా అక్కడ అడవికి వచ్చి మేత మేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ మొత్తం ఇక్కడ బీడి ఉన్నందువల్ల ఇక్కడ ఈ చేనుకి అయితే తీసుకురావడం అయితే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు ఇక్కడైతే మనం ఇక్కడ 800 గొర్రెలలో అయితే ఒక గొర్రె అయితే ఇక్కడ ఈ విధంగా 6 కాళ్ళతోనైతే జన్మించడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇదే గొర్రె ఫ్రెండ్స్. ఇది మొత్తం 6 కాళ్ళతోనైతే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. చూసారా, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే. ఇక్కడ ఇది మొత్తం 6 కాళ్ళతోనైతే ఉంది ఫ్రెండ్స్. ఇది
మొత్తం 6 కాళ్ళతో అయితే వన్ సైడే వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం వన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. కాళ్ళు అయితే చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, కాళ్ళు అయితే ఈ విధంగా అయితే వన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. ఒకటే సైడ్ 2 కాళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి అవతల రైట్ సైడ్ అయితే ఏం రాలేదు. ఇక మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఇక్కడ 2 కాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఇవి అంటే ఇది ఏ విధంగా పుట్టింది అనేది ఎట్లా అది ఇది అలా గొర్రెలాగానే గొర్రెల లక్షణం పుట్టింది. సంవత్సరమైంది పుట్టి. ఎన్ని రోజులు అయింది? సంవత్సరమైన పుట్టి. సంవత్సరం అయిందా పుట్టింది? ఇట్లనే ఉంది. స్టార్టింగ్ ఎట్లా ఏమైనా ఇబ్బంది పడిందా అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు? ఏమి ఇబ్బంది లేదు. పుట్టడం ఇట్లనే పుట్టింది. అది పుట్టడం ఇట్లనే పుట్టింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మరి 6 కాళ్ళలో అయితే జన్మించింది ఫ్రెండ్స్. ఇదైతే చూస్తున్నారు ఏ విధంగా పోతున్నది. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ గొర్రెనా అది? సంవత్సరం గొర్రెనా అది? చూస్తున్నారు ఫ్రెండ్స్, అది మరి ఈ విధంగా అయితే ఇక్కడ సంవత్సరం గొర్రె అయితే ఈ విధంగా అయితే అది 6 కాళ్ళతోనైతే చాలా ఇబ్బందులు అయితే పడుతుంది ఫ్రెండ్స్. అదైతే అది పుట్టడమే 6 కాళ్ళతో అట్లా పుట్టిందా వన్ సైడ్? 6 కాళ్ళతోనే పుట్టిందనా. సంవత్సరం అయింది గొర్రె అది. సంవత్సరం అయింది. ఇప్పుడే ఫస్ట్ టైం అనా ఇంత ముందు కూడా ఏమైనా జరిగింది అట్లా? ఫస్ట్ టైం దాంట్లో ఇప్పుడేనా? ఇప్పుడే ఫస్ట్ టైం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడైతే గొర్రె పిల్ల. అదే ఎన్ని సంవత్సరాలు? అదే ఎన్ని నెలలు అది? అదేనా 2 నెలల పిల్ల. 2 నెలల పిల్లనా అది? చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇక్కడ 2 నెలలకే తోలుకొని వస్తారా ఇక్కడ అడవికి? తోలుకోసం మేత పడితే ఇంక ఎగ్గేసేయడమే, తీసుకొని రావడమే. అది కూడా 2 నెలలేనా అవుతుంది? 2 నెలల పిల్లలు. ఇంకా 2 నెలలు 2 నెలల 10 దినాల పిల్లలేనా. మేత పట్టినా అనుకో ఇంకెంపటి ఎగ్గేస్తాం తల్లిలంపడ. ఇట్లా ఎన్ని ఉన్నాయి మొత్తం పిల్లలు? ఎన్ని తీసుకొని వచ్చినారు ఇక్కడ? ఇవాళ 20 బిల్లు ఎగ్గేసినాం. 20 పిల్లలు తీసుకొని వచ్చినారా ఇక్కడ అడవికి? చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అవి పిల్లలు కూడా అయితే మేస్తున్నవి. చూస్తున్నారు ఇక్కడ ఇవి చిన్న పిల్లలు ఫ్రెండ్స్. ఇవి 2 నెలల పిల్లలు అంటే ఇవి. ఈ విధంగా అయితే అడవికి తీసుకురావడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి ఇక్కడ 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు కదా. అట ముందరికి వచ్చి తీసుకున్నారా? ఎంతమంది వచ్చినారు ఈరోజు? 6 మంది వచ్చినాం. 6 మంది వచ్చినారు. మళ్ళీ అన్ని అంటే మొత్తం ఆవులన్నీ ఇప్పుడు ఒకటే దగ్గరికి తీసుకొచ్చి అన్ని ఒకటే దగ్గరికేనా? నిన్న మొన్న ఎక్కడ పోయిండ్రి? ఏ ఊరు పోయిండ్రి? నిన్న మొన్న అక్కడ కాల కింది పోయింది. కాల కింది పోయిండ్రి. ఈ రోజు ఇక్కడికి వచ్చినారా? ఈ రోజు ఇక్కడ ఇక్కడ పోతా అన్న ఒకటే నడిపోతే అక్కడ మేము కదా అట్లా. ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చినా? ఈ రోజు ఇక్కడ వచ్చినాం. ఈ రోజు 5 మందేనా వచ్చింది? 6 మంది వచ్చినాం. 6 మంది వచ్చినారా? 6 మంది వచ్చినాం. రోజు ఎంత మంది వస్తుంటారు మేపడానికి ఆవులని? 8 మంది వస్తాము, 6 మంది వస్తాము, 5 మంది వస్తాము. మిగతా వాళ్ళు ఎక్కడ పోయినారు? మిగతా వాళ్ళు ఇంకా పన్నుకి బంద్ అయినారు. దానివల్ల రాలేదా? దానివల్ల ఇవాళ రాలే. ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే వాళ్ళు ఇక్కడ అడవికి అయితే వాళ్ళు 6 మంది వచ్చారంట ఫ్రెండ్స్ ఇక్కడ మేపడానికి అయితే. ఈ విధంగా అయితే ఆవులు కూడా మోసం చూస్తున్నారు కదా. పొద్దున నీళ్ళకి వచ్చినారా ఈరోజు? పొద్దున వస్తానా 9:30కి 10కి అట్లా వస్తాయి. 9:30 10కి వస్తాయి. 9:30 10 లాస్ట్.
మొత్తం ఇక్కడ మొత్తం బీడే ఉందా ఇక్కడ ఇదల్లా మొత్తం? మొత్తం ఇదల్లా బీడే. ఈ బీడికి వచ్చినారు కదా ఈరోజు? ఈ బీడికి వచ్చినాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇక్కడ మరి 350 ఆవులు అయితే ఇక్కడ చూడండి ఒకసారి మొత్తము విధంగా అయితే ఉన్నారు. మొత్తం 350 ఆవులు. ఈరోజు తాత రాలేదా ఇక్కడ? ఈరోజు తాత రాడు, ఇలా మంగళవారం కాబట్టి రాడు. ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నాను ఇక్కడ? మా ఊరే కదా, ఉప్పల్లే మీద. కానీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆవులు మేపడానికి వస్తున్నారు? ఈ ఆవులు వచ్చిన కానీ మేము వస్తున్నాం. అంటే ఆయన స్టార్టింగ్ లో 40 ఉన్నాడు అంటే అక్కడి నుంచి మీరే ఉన్నారా? అక్కడ నుండి వేరే వాళ్ళు కాస్తుండ్రు. ఇక్కడ ఇక్కడ వచ్చిన కాడ నుంచి మేము కాస్తున్నాం. మీరు ఎన్ని సంవత్సరాలు రాబట్టి ఇక్కడ? మేము ఇక్కడ రాబట్టి 7 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయిందా? ఎంత ఇస్తారు మీకు నెలకి? నెలకు 9,000 ఇస్తాడు. నెలకి 9,000 ఇస్తాడు. 2,000 ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు పోతావు? డైలీ పొద్దున 9 గంటల 8 గంటలకు అట్ట వస్తాం. 9-9:30కి 10 కన్నా ఇస్తాం. సాయంత్రం ఎన్ని గంటలకు పోతావు? సాయంత్రం 6 గంటలకి. 6 గంటలకు వెళ్ళిపోతాం. మళ్ళీ 6 గంటలకు వెళ్ళిపోతాం. డైలీ ఇదే టైమింగ్? డైలీ ఇదే టైమింగ్. మీకు హాలిడేస్ ఏమి ఉండవా? ఏం లేదు, ఏమైనా పని ఉంటే బంద్ చేస్తాం చెప్పి, పని లేకుంటే వచ్చేస్తాం. పని లేకుంటే డైలీ ఆవులకి రావాలి, ఖచ్చితంగా రావాల్సింది. డైలీ అయితే ఎంతమంది వస్తారు? డైలీ అంటే పని ఉన్నప్పుడు బంద్ చేస్తారు, పని లేనప్పుడు అందరు వస్తాం. 8 మంది దీనిలోకి. ఖచ్చితంగా ఎంతమంది వస్తారు రావాలంటే? ఖచ్చితంగా 8 మంది. ఖచ్చితంగా 8 మంది వస్తారు. మీరంతా 8 మంది ఉన్నారా? 350 ఆవులకి కాపలా? 8 మంది ఉన్నాం కానీ ఇలా 2 బంద్ అయినారు. 2 రాలేదు. 6 మంది వచ్చినాం. మొత్తం మీ ఊరు వాళ్ళేనా? 8 మంది? 8 మంది మా ఊరు వాళ్ళే. అంతమంది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మొత్తం ఆయన తీసుకున్న ఆవులు? ఇవి ఆయన అక్కడ నుండి సగం కొన్నాడు, అక్కడ ఇక్కడ కొనుకొచ్చినాడు. మొత్తం ఇప్పుడు దూడలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. ఇవన్నీ 300 ఉంటాయి దూళ్ళు. మొత్తం చిన్నవి పెద్దవి. ఆడ గుడిసె కాడ ఒక 10 దూళ్ళు ఉంటాయి. చిన్నవి కూడా ఉన్నాయి కదా. ఇంకా చిన్నవి ఉన్నాయి. అవి ఎన్ని రోజులు తీసుకున్నా సార్ అడవికి? అవి ఇంకా లేట్ అవుతుంది. అవి 6 నెలలు కాల. 6 నెలలకు తీసుకున్నా? 6 నెలలు కాల. ఇప్పుడు ఎండ ఉంది కదా, ఎండకి గబ్బులేస్తాయి. 6 నెలలకు వస్తాయి. అవి పాలు దాపుకుంటూ అక్కడే ఉంటారు? అక్కడనే 6 నెలలకి అయితే అడవి తీసుకుని వస్తారు. మేపడానికి అక్కడనే కట్టేస్తాం గూడం కానీ. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఈ విధంగా అయితే ఆవులు అయితే మేపడానికి అయితే వాళ్ళు తీసుకుని వచ్చినారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్, మొత్తము ఆవులు ఇక్కడ. ఈ విధంగా అయితే ఇక్కడ ఐజా మండలం నుంచి 3-4 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఇక్కడ తీసుకురావడం, మేతకైతే తీసుకొని రావడం అయితే ఆవులు జరిగింది ఫ్రెండ్స్. ఇవి చూస్తున్న మేతకైతే ఈ విధంగా అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ అన్నీ. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడైతే మరి ఇక్కడ కనిపించేటటువంటి ఆవులు అయితే ఇక్కడ వీళ్ళకు మొత్తం 40 ఆవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్, 40 ఆవులు అయితే ఇక్కడ అడవికి మేపడానికి అయితే తీసుకుని వచ్చినారు ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్, 40 ఆవులు అయితే ఇక్కడ కనిపించేటటువంటి ఆవులు. మొత్తం 40 ఆవులు అయితే ఇక్కడ అడవికి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ మరి ఆవులు అయితే వాళ్ళు ఇక్కడ బీడి అయితే చేను దగ్గర కనిపించిందంట ఫ్రెండ్స్. అక్కడ తీసుకొని పోవడానికి మేతకైతే తీసుకొని పోతున్నారు ఇప్పుడు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ తర్వాత అయితే మరి ఈ విధంగా నూకలు వేసిన తర్వాత వెంబడి అవి కోళ్ళు అయితే ఈ విధంగా తినడానికి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ అన్నీ అయితే.
రాకపోయింది కలిపి పోస్తాను వాడు సిద్ధం చెప్పింది కోడిపిల్ల తిన్నది కదా అమ్మ పోసింది కోడిపిల్లకే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే తాత గింజలు వేసిన తర్వాత అయితే ఇక్కడ ఈ విధంగా అయితే కోళ్ళు వాటిని గింజలను అయితే తినడానికి వచ్చినాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. అది ఏ జాతి పెద్ద మంచి అది ఆ పెద్దది పుంజు శైలం జాతేనా అది కూడా? ఎన్ని ఉన్నాయి అట్లా అలాంటి కోళ్ళు? ఒకటే అది చెప్పినాం మన అది ఇలా పనిచే కుక్కలు బాగా ఇక్కడ పనిచేయవా అవి? పని కుక్కలు జరుపుతాయి పని చేస్తాయి కుక్కలు పట్టేసుకుంటాయి. కుక్కలు పట్టేసుకుంటావా? చూస్తున్నారు ఫ్రెండ్స్ కోడి అయితే ఎంత బాగా గింజలు తింటుందో చూడండి ఒకసారి. ఇక్కడ ఈ విధంగా అయితే డైలీ తాత అయితే ఇక్కడ గింజలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. వాటికి ఆహారంగా అయితే ఇక్కడ గింజలు వేసి డైలీ ఈ విధంగా అయితే కోళ్ళని మేపుతున్నారు ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మరి కోళ్ళు గింజలు అయితే తింటున్నాయి మొత్తం అయితే. అక్కడ కనిపిస్తేటటువంటి ఇక్కడ వీడియోలో పుంజి అయితే అది శైలం జాతికి చెందిన కోడి పుంజి ఫ్రెండ్స్. అదైతే ఇక్కడదే చింటు పెద్ద మంచి ఆ కోడి పుంజు అది శైలం పుంజు. మన ఊర్లోనే బెరికిది అదా? అది ప్యూర్ కాదు బెరికిది అది. అయితే అది బాగా ఇంకా బాగా ఉంటుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్ అదైతే ప్యూర్ కాదంటే బెరికిది అంటారు ఫ్రెండ్స్. అదైతే శైలం పుంజు. ఈ విధంగా అయితే ఇక్కడ కోళ్ళు అయితే గింజలు తింటున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కోళ్ళని అయితే పెంచుతూ వస్తున్నారు ఫ్రెండ్స్. ఇవైతే ఈయన దగ్గర చాలా కోళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఒకటే కాదు, ఈయన ఎన్నో రకాల జాతుల కోళ్ళు కూడా అయితే పెంచడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ కోళ్ళు అయితే ఇక్కడ ఈ విధంగా ఇక్కడ తాత అయితే మొత్తం ఇక్కడ వీళ్ళ దగ్గర ఎక్కువగా కోళ్ళు అయితే పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈయన అయితే చూస్తున్నారు కదా కోళ్ళు ఈ విధంగా ఇక్కడ మొత్తం ఈయన దగ్గర అయితే మొత్తం 200-300 కోళ్ళు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈయన దగ్గర అయితే ఈ విధంగా ప్రతి దానికైతే ఇక్కడ గోళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేసుకొని వీళ్ళు వీటి దగ్గర అయితే దీంట్లోనే మూసి పెడతారు ఫ్రెండ్స్. ఇవైతే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడైతే కోళ్ళు ఇవి కొన్ని రకాల జాతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ తాత దగ్గర అయితే.
దీనికన్నా ఉన్నాయి తాత మొత్తం పిల్లలు 12 ఉన్నాయా ఇవి 10 ఉన్నాయా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి చాలానే కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ చూస్తున్నారు మొత్తం అయితే ఈ విధంగా అక్కడ కోళ్ళు అయితే మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎన్ని రోజుల పిల్లలు లేపాది ఎన్ని రోజులు అంది పిల్లలు లేపాది నెల అయిందా ఇది నెల దాటింది మొత్తం ఎన్ని గుడ్లు పెట్టిట్టు దానికి 12 వేసేటివే హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇక్కడైతే మరి ఇక్కడ గొర్రెలు అయితే ఇక్కడ పెద్దది అయితే పొట్టెలు అయితే కనిపించేది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి పొట్టెలు అయితే ఈ విధంగా ఎంత బాగుందో బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అది పెద్దది అయితే ఈ గొర్రెల మీదకి అయితే తీసుకురావడం అయితే జరిగిందంట ఫ్రెండ్స్ అదైతే మొత్తము అదే బ్రీడ్ మీద నడుస్తుందంట ఫ్రెండ్స్ మొత్తం గొర్రెలు అయితే అన్ని చూస్తున్నారు కదా అటువంటివి అయితే ఇక్కడ మనకు 3 కనిపించినాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే ఇంకా సేమ్ బుల్స్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే పెద్దగా చూస్తున్నారు కదా ఇది సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే కానీ దీనికైతే కొమ్ములు లేవు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడ గొర్రె అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది పొట్టెలు అయితే ఇలాంటి కొమ్ములు లేకుండా అయితే ఇది ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్ చిన్న బుల్స్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే మళ్ళా వీటన్నిటికీ ఇక్కడ ఈ పిల్లలు గొర్రె పిల్లలు మరియు ఇక్కడ పెద్దవి కూడా అన్ని తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పులిసిని అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పులిసి ఇట్లాంటివి అయితే 3 ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఈ విధంగా గొర్రె పిల్లలు ఇక్కడ పెద్దవి చిన్నవి అన్ని 2 నెలలకు సంబంధించిన చిన్నవి కూడా అయితే అన్ని ఇక్కడ అడవికి మేతకు తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బెల్లం నెత్తి పడతారా లగ్గా బాడేట ఉంది ఎవరన్నా మీది ఐజా రోజు ఇక్కడికి వస్తారా మీరు మేపడానికి ఇక్కడనే వస్తాం మనం ఏం పేరు మీ పేరు నరేష్ ఎన్నున్నాయన్నా మొత్తం గొర్రెలు ఇవి 800 ఉన్నాయన్నా 800 ఉన్నాయా ఇవి ఎంతమంది దీన్ని మేపడానికి దీన్ని మేపడానికి 5 మంది ఉన్నాం 800 గొర్రెలకు 8 మంది మేపుతారా మీరు 5 మంది మేపుతాం 5 మంది మేపుతారా ఎంత అంటే మొత్తం సొంతం ఎంతమంది మీవేనా సొంతం దీంట్లో ఏమైనా భాగాలు ఉన్నారా సొంతం మాదే సొంతం మీవేనా దీంట్లో పోటీన్లు గొర్రెలు కూడా అన్ని కలిపే ఉన్నాయా దీంట్లో అన్ని 14 గొర్రె పిల్లలు అన్ని గొర్రెలు అన్ని కలిసి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పోటీన్లు ఉన్నాయి దీంట్లో 14 పెద్ద 10 ఉండే గొర్రెలు మీవి 10 ఉంటుందా మొత్తం గొర్రెలు 800 ఉన్నాయి 800 గొర్రెలు ఈ సంవత్సరం ఎట్లున్నాయన్నా ఇవి మేతలేక ఏమైనా ఇబ్బంది పడుతున్నాయా ఇవి ఏడు వానదేవులు లేదని బిర్రైందన్న మాకి దీంట్లో ఏమైనా ఇన్నట్టున్నాయా దీంట్లో ఉండేనా ఎన్ని ఉన్నాయి ఇన్నైతే 100 గొర్రెలు ఇన్నాయి
100 గొర్రెలు ఉన్నాయా? ఈడలో పిల్లలు ఆడున్నాయి, పిల్లలతో ఏరుతానుంది. పేరుతాన పెట్టినారా? వచ్చినాయా ఏమన్నా పిల్లలు 2 నెలలు 3 నెలలు అవి? వచ్చినాయి, చిన్నవి కూడా వచ్చినాయా? గదాలో లేవనా? మేకలు కూడా ఉన్నాయి కదా దీంట్లో? మేకలు మేకపోతులు అన్నీ ఉన్నాయి. ఏమన్నా అమ్మేటున్నాయా దీంట్లో? లేవన్నా ఇంకా దీంట్లో అమ్మేటివి ఏం లేవా? మీరు ఎప్పుడు ఏ టైంలో అమ్ముతారన్నా గొర్రెలన్నీ? గొర్రెలనా పరగలప్పుడు అమ్ముతాం. అంటే పరగల చేనులు ఫేమ్ ముందర. అవునవును, మొత్తం వీళ్ళు అయిపోయిన తర్వాత ఆ టైంలో మొత్తం గొర్రెలన్నీ అమ్ముతారా? అమ్ముతాం. ఒకటేసారి అన్ని అమ్ముతారు అమ్మాలనుకుంటే? 100-50 అమ్ముతాం. 150 అంటే అమ్ముతారా? బాలేని ముసలి గొర్రెలు వాళ్ళు అమ్ముతాం. రోజు ఆ ఊరు పోతారన్నా మీరు మేపడానికి? మనం రోజు ఎక్కడ మన ఈ చివరనే ఉంటాం. ఇక్కడే చివరిలో వస్తారా? మొత్తం 5 మంది దీన్ని మేపడానికి? 5 మంది. ఏమన్నా షెడ్ లాంటి వేసినారా ఇక్కడ? దీన్ని ఇవి ఒక దగ్గర పెట్టడానికి ఎట్లా చేస్తారు? ఇట్లా ఒలలు పాతాం. ఇక్కడ ఇంటి దగ్గర తీసుకుపోతారా? ఏమన్నా అడవిలో పెట్టుకుంటారు? ఇట్లా అడవిలోనా మొత్తం ఉండేది ఇవన్నీ? అడవిలోనేనా. డైలీ 5 మంది వస్తారా మీరు మేపడానికి? డైలీ 5 మంది ఉంటాం. మన ఎంతమంది దీంట్లో భాగాలు? దీంట్లో భాగాలు ఇద్దరివా ఇవి? ఎంతమంది? ఇద్దరివి. నీవేనున్నాయి ఆయన ఉన్నాయి? అంటే బాబాయ్ వాళ్ళ అంతా మావే తలుపులే, మా ఫ్యామిలీ కలిపి మేపుతారా మొత్తం? అంతా కలిపి. చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాళ్ళు ప్రతి దీంట్లో గొర్రె ఉంది చూపిస్తారా? 6 కాలది ఉందిరా. ఎక్కడనా? ఎక్కడ ఉంది చూపిస్తారా? దాన్ని చూపిస్తారా? చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి కోడిపెట్ట ఈ విధంగా అయితే పిల్లల్ని అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ పిల్లలు ఈ విధంగా దానికి లేపడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రీసెంట్గా అయితే ఇది ఎన్ని ఉన్నాయి? 10 మంది మొత్తం. ఇవి పిల్లలు ఎన్ని ఉన్నాయి? కోడి కదా లేపజమని చెప్పి 7 గుడ్లు వేసింటే 6 పిల్లలు లేపాయి. 7 పెట్టింటివా గుడ్లు? చూస్తున్నారు ఎన్ని రోజులు అది పిల్లలు లేపి? 2 రోజులు అయిందే. నిన్ననేనా? ఎన్ని పెట్టి మొత్తం? ఇవి 6 లేపిందా? బాగున్నాయి కోడి పిల్లలు. నిన్న వచ్చినాయి బయటికి. మొత్తం ఎన్ని రోజులు పొదిగేస్తారు దీన్ని? 20 రోజులకే? 22 రోజులకి బయటకు వస్తాయి ఆటోమేటిక్గా. అంటే ఎట్లా అంటే ఎట్లా పెట్టాలి ఇట్లని? ఏమేమి పెట్టినావు? ఇది ఏంది? ఇది దానా పిండి ఇది? ఇది వేస్తే మంచి తింటావా అవి? ఎన్ని మొత్తం మొత్తం ఒకటే లేపిందా పెట్ట? ఇంకా ఏమన్నా లేపేటి కూడా ఉన్నాయా? ఉన్నాయా ఇంకా? 14, 15, 14, 15.
మొత్తం 20 రోజులు అయిపోతుందా పిల్ల ఇది గుడ్లు పొదిగేసినప్పటి నుంచి? రేపు రాలా బయటకు కోడి ఉమ్. పిల్లల్ని ఇప్పుడు తీసుకొని బయటకు వచ్చేయాలి. రోజు ఇదే పెడతారా దానా ఇంకా దీనికి? ఇప్పుడు 4 రోజులు పెడుతుంటుంది. ఉమ్. తర్వాత ఇంకా బియ్యం నూకలు అన్ని పెడతారా? ఇప్పుడేనా ఫస్ట్ లేపింది పిల్లల్ని? ఇంత ముందు లేపినా ఇది? ఇప్పుడే ఫస్టా? మొత్తం అంటే 22 రోజులకి పిల్లల్ని లేపుతుందా ఇది? చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఇక్కడ కోడి పెట్టి అయితే ఇక్కడ మరి పిల్లల్ని అయితే లేపడం అయితే జరిగింది. రీసెంట్గానే లేపిందంటే ఇదైతే 22 రోజులు బయటకు వస్తాయి. 22 రోజులకు బయటకు వచ్చేస్తుంది. ఎక్కువ వేసి లేకుంటే గుడ్లు 7 వేసినారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇక్కడ కోడి అయితే ఇక్కడ పొదిగడం అయితే జరుగుతుంది. ఈ విధంగా గుడ్లని ఒక దగ్గర ఈ విధంగా ఇట్లా ఇసుక వేసి ఒక తట్టలో మాత్రం ఇసుక వేసి చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇక్కడ కోడిని పొదిగేసి ఇక్కడ ఒక దాంట్లో ఇట్లా ఈ విధంగా ఇసుక వేసి ఒక దాంట్లో దీంట్లో గుడ్లను వేసి దానిపైన ఇక్కడ ఈ విధంగా కోడిని అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఈ విధంగా కోడిని పెట్టి ఇక్కడ గుడ్ల పైన ఇవి అయితే మొత్తం 20 రోజులకు అబ్బోనే ఇక్కడ 23 రోజుల 22 రోజులకు అయితే ఇవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి అయితే ఇక్కడ ఈ విధంగా మొత్తం 22 రోజులు ఇట్లే ఉంటావా ఇంక ఇవి బయటకు వస్తాయి? తర్వాత అవే ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. ఇది పెద్దది పెట్ట కూడా బయటకు పోదా 22 రోజులు ఇట్లే? పిలుస్తాను కదా వేసి వచ్చి దీని గుడ్డనే వస్తుంటాయి. దాని గుడ్ల మీద తిరిగిపోయి దీని గుడ్డ మీద కలిగిపోయి. ఇది ఇసుకనా మొత్తం? ఇది ఇసుక కదా మొత్తం? ఇది ఇసుకనే కదా ఇది? ఇసుక పైన గుడ్లు పెట్టినాం మొత్తం. ఎన్ని పెట్టినా మొత్తం గుడ్లు దీనిపైన? 14 పెట్టినారా?
చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కోడి మరి ఇక్కడ పొదడం అయితే జరిగింది. మొత్తం 20 days 22 రోజులు అయితే మొత్తం ఇక్కడ ఇదే విధంగానే ఇక్కడ ఉండి తర్వాత 23వ రోజు అయితే మొత్తం ఇక్కడ గుడ్డు లోపల నుంచి పగల కొట్టుకొని పిల్లలు మరియు బయటకైతే రావడం అయితే జరుగుతుంది.